చిచ్చుతూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై, కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా, నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. సాయం చేయని వాడికన్నా చేసిన సాయాన్ని మర్చిపోయేవాడు దుర్మార్గుడు. అందుకే వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. పోనీలే అమ్మా, థ్యాంక్సే కదా చెప్పిరాని. ఏవండి, నాతో పాటు మీరు ఒక మాట చెప్పండి, ఆవిడ్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఏం అక్కర్లేదు, వాడు అంతసేపు కూర్చోలేడు నీకు తెలీదా? నువ్వు వెళ్ళి చెప్పరా చాలు. పర్వాలేదత్తయ్య, 2 నిమిషాల్లో తీసుకొస్తాను. వచ్చావేంటి? మీకు థ్యాంక్స్ చెప్పి పోవాలని వచ్చాను. అదేదో అక్కడ చెప్పు. నాకు మీ రూపంలోనే కనబడుతున్నాడు ఆయన. ఇంకా బయలుదేరలేదా? బయలుదేరాం. బయట కారులో ఉన్నారు మా వారు. సరే, నేను బిజీగా ఉన్నాను, ఇక వెళ్ళు. ఒక్కసారి మీరు బయటికి రాగలుగుతారా? ఎందుకు? ఆయన మీకు థ్యాంక్స్ చెప్పాలని వెయిట్ చేస్తున్నారు. నువ్వు చెప్పావు కదా
ఇంక చాలు. ఆ, నా పసుపు కుంకుమలు నిలబెట్టినందుకు నేను థ్యాంక్స్ చెప్పాను. తన ప్రాణాలను నిలబెట్టినందుకు ఆయన కూడా చెప్పాలి కదా. నా డ్యూటీ నేను చేశాను. మీ డ్యూటీ మీద మీకెంత గౌరవం లేకపోతే ఈ మారుమూల పల్లెటూళ్ళలో మీకెలాంటి సౌకర్యాలు లేకపోయినా ఇంత సేవ చేయగలుగుతున్నారు. నా భర్త లాంటి వాళ్ళని మీరెంత మందిని రక్షించగలుగుతున్నారో. నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ నచ్చవు. డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. ప్లీజ్ డాక్టర్, గుడిలోంచి దేవతను బయటికి రమ్మనడం న్యాయం కాదని తెలిసినా ఆయన నడవలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని బయటికి రమ్మంటున్నాను. మీకు థ్యాంక్స్ చెప్పకుండా వెళ్ళిపోతే మాకు తృప్తిగా ఉండదు. అది సంస్కారం కూడా కాదు. దయచేసి కాదనకండి డాక్టర్, రండి. ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నావు? తప్పుగా అనుకోకండి, రండి. ఒక్క నిమిషం, మీరు వెళ్ళండి, నేను వస్తాను. సరే డాక్టర్. డాక్టర్ గారు ఇప్పుడే వస్తానన్నారు. రండి డాక్టర్, మా ఆయన్ని పరిచయం చేస్తాను, రండి. అదయ్య, కాస్త తప్పుకోండి. ఏమండి, హలో. నమస్తే. ఇలాంటి ఏజెన్సీ ఏరియాలో హాస్పిటల్ పెట్టి ఇక్కడ వాళ్ళకు వైద్యం అందుబాటులో ఉండేలా చేస్తున్నందుకు నిజంగా మిమ్మల్ని అభినందించాలి డాక్టర్. నా విషయానికి వస్తే స్పృహలోకి వచ్చిన తర్వాతే అర్థమైంది
నేను బ్రతికే ఉన్నానని. ఇంత చిన్న హాస్పిటల్లో ఎలాంటి ఎక్విప్మెంట్ లేకపోయినా ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలిగారు అంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా తలుచుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది డాక్టర్. ఎక్కడ మా ఊరు, ఎక్కడ మీ ఊరు? ఏనాడో ఏ జన్మలోనో మీరు మా వారికి రుణపడి ఉంటారేమో. అది ఇలా తీర్చుకున్నారనిపిస్తుంది. లేకపోతే మీ చేతుల్లో బతకాలని ఆ దేవుడు ఇక్కడికి ఎందుకు పంపిస్తాడు? వెళ్ళొస్తాను డాక్టర్. ఆ, తప్పండి. డాక్టర్తో వెళ్ళొస్తానని చెప్పకూడదు. మళ్ళీ మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరమే రాకూడదని నేను కోరుకుంటున్నాను. బహుశా మిమ్మల్ని కలవడం ఇదే ఆఖరిసారి అనుకుంటున్నాను. ఆయన ఎప్పటికీ నేను మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను. వెళ్తాను డాక్టర్. చూడండి డాక్టర్, మళ్ళీ ఎప్పటికీ మీ దగ్గరికి రావద్దనే కోరుకుంటున్నాం. బాయ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బావగారిది? వాళ్ళు వస్తున్నారని పొద్దున్నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారా? వస్తారుగా. గుమ్మం దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా పోతారా? అదేం కాదు బావగారు, ఏదో మనసాక్క. అమ్మా మీనాక్షి, మీ అమ్మా నాన్నలకు టీ తీసుకొని వచ్చి అమ్మా. అలాగే మావి గారు. కూర్చోండమ్మా. పర్వాలేదన్నయ్య. మావయ్య, తీసుకోండి. మీరేం టెన్షన్ పడకండి, వస్తారులేండి. తీసుకోమ్మా. వీణ్ణి హాస్పిటల్ నుంచి తీసుకురావడం మంచిదైంది. లేకపోతే ఏం జరుగుండేదో ఏమో. బాబు, వాళ్ళకు ఫోన్ చేసావా? ఎక్కడున్నారో కనుక్కున్నావా? చేశాను మామయ్య గారు, దగ్గరలోనే ఉన్నారట.
ఏరా సోంబేర్లు అటు ఇటు తిరగకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చావచ్చు కదా. ఎవరే సోంబేరి? మీ తాత సోంబేరి, మీ అవ్వ సోంబేరి, మీ అమ్మ సోంబేరి, మీ నాన్న సోంబేరి. 2 ఏళ్ళుగా ఏ పని చేయకుండా తిని కూర్చుంటున్నా నువ్వు సోంబేరి. సోంబేరి అంటే సోంబేరి నీ కారు వచ్చింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ అమ్మి మీనాక్షి పార్తు వాళ్ళు వచ్చారమ్మి. ఉండ్రా, దిష్టి తీసుకొస్తుంది పెద్దమ్మి. పదరా. పర్లేదు, నేను నడవగలను. జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్ళు. రేయ్, అట్టెక్కడికి రా, మెట్లెక్కడానికి ప్రాబ్లం అవుతుంది. కింద బెడ్రూమ్ లో పడుకో. నేను నా బెడ్రూమ్లోనే ఉంటాను. అయ్యో బాబు.